ప్రియులైన వారందరికీ ప్రభు నామమున వందనములు తెలియజేస్తున్నామండి. గత బైబిల్ తరగతుల్లో మనము ధర్మశాస్త్రము 5 పుస్తకాలని మనం నేర్చుకుని ఉన్నాం. ఆ తర్వాత చరిత్ర పుస్తకాలు, ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర పుస్తకాలని మనము నేర్చుకుంటూ ఉన్నాం. దాంట్లో యెహోషువ, న్యాయాధిపతులు, రూతు అనే గ్రంథములను గురించి మనం నేర్చుకొని ఉన్నాం. ఇశ్రాయేలీయులకు పరమందున దేవుడు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించి వారితో నిబంధన చేసుకొని సమస్త దేశ ప్రజలందరిట్లో ఇశ్రాయేలీయుల్ని తన వారిగా స్వీకరించి తన రాజ్యముగా దేవుడు అంగీకరించాడు. మధ్యవర్తి మోషే మనకందరికీ తెలుసు. ధర్మశాస్త్రమును ఇశ్రాయేలీయులు పొందిన తర్వాత ఆ ధర్మశాస్త్రాన్ని ఎంత మేరకు అనుసరించారు, ఎంత మేరకు ఆజ్ఞల్ని తృణీకరించారు అనే విషయాలు చరిత్ర పుస్తకాలు తెలియజేస్తూ ఉంటాయి మనకి. ఈ చరిత్ర పుస్తకాల్లో ప్రాముఖ్యంగా దేవుడు మెస్సియాను భూమి మీదకి తీసుకురావడానికి అనాదిలో సంకల్పించుకున్న సంకల్పము యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి నరమాతృడిగా తీసుకొని వచ్చి ఆయనను కల్వరి శిలువలో మనుషుల పాప పరిహారం నిమిత్తమై నలగొట్టవాలని ఉద్దేశించాడు. మనందరికీ తెలుసు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుండి 21వ వచనం వరకు లేఖన భాగం ఇలాగ తెలియజేస్తూ ఉంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుండి 20వ వచనం వరకు పితృవుల పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడక అమూల్యమైన రక్తం పాప క్షమాపణ క్రీస్తు ప్రభు రక్తం ద్వారానే కలుగుతుంది. రక్తం లేకోకుండా పాప క్షమాపణ కలగదు. రక్తము పావన రక్తం, నిర్దోషము నిష్కలంకమైన రక్తం, వెలకట్టలేని రక్తం. ఆ రక్తం ద్వారా మనుషులు విమోచింపబడాలి. విమోచన బంధకాల నుంచి విమోచించడానికి దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. ఆత్మ సంబంధమైన బంధకాలు ఉన్నాయి మానవునికి. ఆ సమస్యల నుండి, ఆ బంధకాల నుండి విడుదల చేసే ఒకే ఒక సాధనం యేసు ప్రభు యొక్క రక్తం. ఆ రక్తము కల్వరి శిలువలో అర్పించబడాలి. కాబట్టి యేసు ప్రభు భూమి మీదకి రావాలి. యేసు ప్రభు భూమి మీదకి రావడానికి దేవుడు ఏ సంతానాన్ని సాధనాలుగా ఆలోచన చేశాడు అనేది మనం ఆదికాండం నుంచి నేర్చుకుంటూ ఉన్నాం. ఆదామవ్వలు దేవుని కుటుంబం. వారు అపవాది మాటను ఆలకించి దేవునికి విరోధులయ్యారు. ఆ తర్వాత దేవుడు హేబేలును ఏర్పాటు చేసుకున్నాడు. హేబేలు తన అన్న అయిన కయ్యూను ద్వారా చంపబడ్డాడు. తర్వాత దేవుడు హానోకు, నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంతానమైన ఇశ్రాయేలీయులలో యోధా గోత్రం. యోధా గోత్రంలో యేసు ప్రభు భూమి మీదకి వస్తాడు. ఆయన మరణం ద్వారా పాప మానవునికి ప్రాయశ్చిత్తం చేయడానికి ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటులో భాగమే సమూయేలు మొదటి గ్రంథం. సమూయేలు మొదటి గ్రంథం మనం చదువుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు యొక్క పుట్టుకకు
దేవుడు చేసిన ఏర్పాట్లు ఎలాగున్నాయి? యేసు ప్రభు యోధా గోత్రంలో పుట్టాలి, రాజుగా పుట్టాలి. ఆయన్ని రాజుగా పుట్టించడానికి దేవుడు ఏం చేశాడంటే ఆయా పరిస్థితుల్ని తన దయగలిగిన హస్తం చేత ఏలుబడి చేస్తూ వచ్చాడు అనమాట, పరిపాలన చేసుకుంటూ వచ్చాడు. అపవాది యేసు ప్రభు పుట్టుకోకుండా ఉండడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటే వాడి ప్రయత్నాలని తిప్పికొట్టి దేవుడు యేసు ప్రభువుని భూమికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు. ఆ ఏర్పాట్లే చరిత్ర పుస్తకాల్లో మనం చదువుతాం. ప్రత్యేకంగా ఈ దినమున మనము సమూయేలు మొదటి గ్రంథం నేర్చుకుంటాం. సమూయేలు మొదటి గ్రంథంలో ప్రాముఖ్యంగా ఇశ్రాయేలీలకు దేవుడు 15 మంది న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు. ఈ 15 మంది న్యాయాధిపతులు ఇశ్రాయేలీలు దేశమంతటా ఆయా ప్రాంతాల్లో దేవునికి ప్రతినిధులుగా బతికేవాళ్ళు. దేవుని ధర్మశాస్త్రానుసారంగా మనుషులకి న్యాయం తీర్చేవారు. ఆ దినాల్లో వారికి రాజు లేడు. రాజు లేకపోతే ప్రజలు కట్టుబాట్లు లేని వారై దేవునికి విరోధంగా విగ్రహారాధన చేసిన వారు మనందరికీ తెలుసు. పోయిన బైబిల్ తరగతిలో మనం నేర్చుకుని ఉన్నాం. న్యాయాధిపతుల గ్రంథము చివరి అధ్యాయం చివరి వచనంలో ఈ మాట రాయబడింది. న్యాయాధిపతుల గ్రంథము చివరి అధ్యాయం చివరి వచనంలో ప్రత్యేకించి 21వ అధ్యాయము 25వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనంలో ఈ మాట రాయబడింది. ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారంగానే ప్రవర్తించుచూ వచ్చెను. ఎందుకు వారికి రాజు లేడు అంటే దేవుడే వారి రాజు. వాస్తవానికి దేవుడే వారి రాజు. పరమందున దేవుడు సకల యుగములలో రాజయ్య ఉన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనంలో ఈ మాట రాయబడింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనంలో ఈ మాట రాయబడింది. అపోస్తలుడైన పౌలు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. స్తుతిస్తూ ఏమంటున్నాడంటే ఆయన సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగును గాక, ఆమేన్ అన్నాడు. సకల యుగములలో రాజు దేవుడు. అన్ని యుగాలకి దేవుడు రాజు అయి ఉన్నాడు. సమస్త భూమి ఆయనదే. సమస్తాన్ని ఏలుబడి చేస్తున్న చక్రవర్తి దేవుడే. ఇశ్రాయేలీలకు ప్రత్యేకించి ఆయన రాజు అయి ఉన్నాడు. ఇశ్రాయేలీలని ధర్మశాస్త్రం అనే నిబంధన ద్వారా తన రాజ్య ప్రజలుగా చేసుకున్నాడు. మనందరికీ తెలుసు దేవుడే వారి రాజు. రాజు ఇశ్రాయేలీయులు తన రాజ్యమైన ప్రజల్ని ఏలుబడి చేయడానికి రాజ్యాంగ చట్టాన్ని ఇచ్చాడు ధర్మశాస్త్రం. నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట రాయబడింది. నిర్గమకాండం 19వ అధ్యాయము 5వ వచనంలో వారి రాజు దేవుడే. నిర్గమకాండము 19వ అధ్యాయం 5వ వచనంలో కాగా మీరు నా మాటలు శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో స్వకీయ సంపాద్యము. అనేకమైన జనాలు ఉన్నారు భూమి మీద. వారు నాకు స్వకీయ సంపాద్యం కాదు,
మీరు మాత్రమే నాకు స్వకీయ సంపాద్యం. వారు నా రాజ్యం అని అనుకోవట్లేదు నేను, కానీ మీరు నా రాజ్యముగా ఉండడానికి నేను ఈ రోజున నిబంధన చేసుకుంటున్నాను అని దేవుడు మోషే మధ్యవర్తిత్వం ద్వారా ఇశ్రాయేలుతో నిబంధన చేసుకున్నాడు. ఇశ్రాయేలీలు దేవుని రాజ్యము, దేవుడు వారి రాజు. కాబట్టి దేవుడు న్యాయాధిపతులను నియమించాడు కానీ రాజును నియమించలా. ఎందుకు? తానే రాజు. రాజు తన ప్రజల యొక్క యోగక్షేమాలను చూసుకునేవాడు. తన ప్రజల యొక్క మేలు కొరకు సమస్తాన్ని ఏలుబడి చేసేవాడు దేవుడు. ఆయనేమో పరలోకంలో ఉన్నమాట వాస్తవమే, కానీ తన ప్రజల పక్షాన ఏ ఇబ్బంది అయినా, ఏ ఆపదైనా, ఏ నష్టమైనా, ఏ కరువైనా వస్తే ఆయనే ముందుగా తన ప్రజల కోసము ఆలోచన చేసి సమస్తము మేలుకరంగా జరిగించాడు. మనందరికీ తెలుసు, అరణ్యంలో ఇశ్రాయేలుని నడిపించేటప్పుడు భోజనాలు ఆయనే ఏర్పాటు చేసి పెట్టాడు. వారి దాహం తీర్చడానికి బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు. అనేకమైన యుద్ధాలు తానే తన ప్రజల పక్షాన చేశాడు. ఎందుకు? ఆయన రాజు. అయితే ఇశ్రాయేలీయులు దేవుణ్ణి రాజుగా గుర్తించలేదు. తమ రాజు పరలోకపు సైన్యాధిపతి అన్న సమాచారము ఇశ్రాయేలీయులు గుర్తించలేకపోయారు. మా పట్ల మా రాజు ఎంత గొప్పగా ఆలోచన చేస్తాడు. అరణ్యంలో 40 సంవత్సరాలు మా యోగక్షేమాలు చూసిన రాజు, ఆయన మమ్మల్ని పోషించి సంరక్షించాడు అని వారు ఆయన్ని గుర్తించలేకపోయారు. దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని నుండి తొందరగా తొలగిపోయి దేవుడే రాజు అన్న సమాచారము మర్చిపోయి వాళ్ళు ఏం చేశారంటే మాకు ఒక రాజు కావాలి అని ఆలోచన చేశారు అన్నమాట. సమూయేలు మొదటి గ్రంథంలో న్యాయాధిపతుల కాలము ముగింపయి రాజుల కాలము ఆరంభమవుతుంది. ప్రధానమైన ఉద్దేశం, సమూయేలు మొదటి గ్రంథం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే న్యాయాధిపతుల కాలం ముగింపయి రాజుల కాలము ఆరంభమవుతూ ఉంటుంది. ఈ సమాచారం అంతా సమూయేలు రాసినట్టుగా మనకు గ్రంథంలో లేదు. సమూయేలు మొదటి గ్రంథం అని మనం పేరు పెట్టి చదువుతున్నామే. సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి, చివరి న్యాయాధిపతి. 17 మంది న్యాయాధిపతుల్లో చివరి వాడు సమూయేలు. సమూయేలు ఆ తర్వాత ప్రవక్తలైన నాతాను, గాదు అనే వీరు ఈ గ్రంథాన్ని రాసినట్టుగా మనం చూస్తాం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము, దినవృత్తాంతాలు మొదటి గ్రంథం. సమూయేలు మొదటి గ్రంథం యొక్క రచయిత ఎవరు? ఉద్దేశం చెప్పాను మీకు. రచయిత ఎవరు? రచయిత ప్రత్యేకంగా ఒక వ్యక్తి పేరు అని చెప్పలేదు గ్రంథంలో. ధర్మశాస్త్రం 5 పుస్తకాలను ఎవరు రాశారు? మోషే రాశారు. కరెక్ట్. మోషే పేరుంది ప్రత్యేకంగా. కానీ సమూయేలు మొదటి గ్రంథము, రెండవ గ్రంథం ఎవరు రాశారు అంటే ఏం చెప్తాం? పేరు లేదు. అయితే 3 వ్యక్తులను సూచించాడు పరిశుద్ధాత్మ. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము చివరి అధ్యాయం 29వ అధ్యాయము 29వ వచనం నుండి చదువుతాను చూడండి. రచయిత ఎవరు?
సమూయేలు మొదటి గ్రంథము, రెండవ గ్రంథము, ఈ రాజుల వృత్తాంతాలు రచయితలు ఎవరంటే చెప్తున్నాడు. దినవృత్తాంతములో మొదటి గ్రంథము 29వ అధ్యాయం 29వ వచనం నుండి మనం చదివితే, రాజైన దావీదునకు జరిగిన వాటన్నిటిని గూర్చి అతని రాజరికం అంతటిని గూర్చి పరాక్రమమును గూర్చి అతనికిని ఇశ్రాయేలీలకును దేశముల రాజ్యములన్నిటికి వచ్చిన కాలములను గూర్చి అదిగో దీర్ఘదర్శి సమూయేలు మాటలన్నిటినీ బట్టి ప్రవక్తయగు నాతాను మాటలను బట్టి దీర్ఘదర్శి గాదు మాటలను బట్టి వ్రాయబడి ఉన్నది అదన్నమాట. చరిత్ర పుస్తకాలు ప్రత్యేకించి సమూయేలు మొదటి గ్రంథం నుండి దినవృత్తాంతాలు చివరి వరకు ఎవరిని బట్టి రాయబడ్డాయి అంటే, ఎవరి మాటలను బట్టి రాయబడ్డాయి అంటే చెప్పాడు. దీర్ఘదర్శి అయిన సమూయేలు మాటలను బట్టి, ప్రవక్త యగు నాతాను మాటలను బట్టి, దీర్ఘదర్శి గాదు మాటలను బట్టి వ్రాయబడి ఉన్నవి. కాబట్టి రచయిత ప్రత్యేకంగా ఈయనే అని చెప్పడానికి మన దగ్గర ఆధారాలు లేవు. అయినప్పటికీ ఆ గ్రంథాన్ని మనం చదువుతూ పోతూ ఉంటే దాంట్లో ఉన్న ప్రాముఖ్యమైన ఉద్దేశం మనం గ్రహించాలి. ఏంటి దాని ప్రాముఖ్యమైన ఉద్దేశం? న్యాయాధిపతుల కాలము ముగింపు, రాజుల కాలము ఆరంభము. ఇదన్నమాట న్యాయాధిపతుల కాలం. సమూయేలు మొదటి గ్రంథంలో 1వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు న్యాయాధిపతుల కాలము మనము చదువుతాం. సమూయేలు మొదటి గ్రంథము ప్రాముఖ్యంగా 2 భాగాలు. సమూయేలు మొదటి గ్రంథం ఎన్ని భాగాలు? 2 భాగాలు. 1వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు న్యాయాధిపతుల కాలము ముగింపు మనం చదువుతాం. ఆ ముగింపులోనే రాజుల కాలం ప్రారంభమవుతుంది. ఇశ్రాయేలీల మొదటి రాజు 12 గోత్రాలకి బెన్యామీను గోత్రానికి చెందిన కీషు కుమారుడగు సౌలు యొక్క పట్టాభిషేకము, సౌలు యొక్క రాజ్య పరిపాలన, సౌలు యొక్క మరణం. ఇది 2వ భాగం. సమూయేలు మొదటి గ్రంథం 2 భాగాలు. సమూయేలు మొదటి గ్రంథము 2 భాగాలు. ఒక భాగము న్యాయాధిపతులు ముగింపు కాలం. ముగింపు కాలం 1వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు 10 అధ్యాయాలు. మిగతా 11వ అధ్యాయం నుండి చివరి వరకు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి సమూయేలు మొదటి గ్రంథంలో? 31. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 31 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి రాజైన సౌలు పరిపాలన. మొదటి రాజైన సౌలు పరిపాలన విధానం 11వ అధ్యాయం నుండి చివరి వరకు 31వ అధ్యాయం వరకు 20 అధ్యాయాలు సంపూర్ణంగా సౌలు యొక్క పరిపాలన గురించి తెలియజేస్తూ ఉంది సమూయేలు మొదటి గ్రంథంలో. కాబట్టి గ్రంథం యొక్క ఉపోద్ఘాతము మనం ఆలోచన చేసాము. ఇప్పుడు గ్రంథము
ఇశ్రాయేలీల చరిత్ర కాలంలో దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీలు ఏ రీతిగా గౌరవించారు, ఎంత మేరకు అనుసరించారు అనేది ఈ గ్రంథంలో తేటగా తెలియజేయబడుతూ ఉంటది. ఈ గ్రంథం ప్రాముఖ్యమైన ఉద్దేశం చెప్పాను మీకు. న్యాయపతుల కాలం ముగింపు, రాజుల కాలము ప్రారంభము. ఆ తర్వాత ఈ గ్రంథం యొక్క రచయిత ఎవరో చూసాం మనం. ప్రత్యేకించి ఒక వ్యక్తి అని ఆధారం మన దగ్గర లేదు. ఆ తర్వాత గ్రంథాన్ని ఎలా విభజించాలి, ఎన్ని భాగాలు, అది ప్రాముఖ్యంగా 2 భాగాలు. ఈ 2 భాగాల్ని తేటగా ఈ రోజున ఆలోచన చేయబోతాం మనం. ప్రతి అధ్యాయాన్ని కులంకషంగా నేర్చుకుంటాం. ప్రాముఖ్యంగా మనం ఇప్పుడు సమూయేలు, మొదటి సమూయేలు గ్రంథంలో మొదటి భాగాన్ని నేర్చుకుంటాం. మొదటి భాగం. ఈ మొదటి భాగంలో ప్రాముఖ్యమైన వ్యక్తులు 2. ఒక ఆయన యాజకుడైన ఏలి, మరొక ఆయన యాజకుడైన సమూయేలు. ప్రధానమైన పాత్రలు. ఏలి యాజకుడుగా ఉన్న దినాలలో సమూయేలు పుడతాడు. సమూయేలు యొక్క జననం, సమూయేలు తల్లి హన్న, ఎల్కనా తండ్రి, సమూయేలు యొక్క తండ్రి ఎల్కనా. ఏలి యాజకుడు. ఆ దినాల్లో దేవుని మందసము షిలోహు అనే ప్రాంతంలో దేవుని మందసం ఉంది. షిలోహులో యాజకుడు ఏలి. షిలోహు ఇది. షిలోహులో దేవుని మందసం. మందసం అంటే గుడారము అన్నమాట. గుడారంలో మందసం ఉంటుంది. ఈ షిలోహు ప్రాంతంలో ఏలి యాజకుడు. ఏలి యాజకుడు, ముసలాయన. అప్పటికే వయసు అయిపోయింది. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలకి న్యాయాధిపతిగా పనిచేసిన వాడు. 2 ఉద్యోగాలు చేశాడు ఏలి. 1 న్యాయాధిపతి ఉద్యోగం, 2 యాజకుని ఉద్యోగం. ఆ దినాలలో షిలోహు ప్రాంతంలోకి చుట్టూ ఉన్న ఇశ్రాయేలీలు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చేవారు. దేవుణ్ణి ఆరాధించడానికి ఏటేటా షిలోహుకు వెళ్ళేవాళ్ళు. షిలోహులో దేవుని మందసం ఉంది. ఆరాధన ఇశ్రాయేలీలు ఎక్కడ పడితే అక్కడ చేయడానికి అవకాశము ఇవ్వలేదు. దేవుడు ఇవ్వలేదు. నీకు ఇష్టం వచ్చిన దగ్గర ఆరాధన చేయి, నీకు ఇష్టం వచ్చిన దగ్గర బలిపీఠం కట్టు, బలి అర్పించు, నేను అంగీకరిస్తాను అని దేవుడు ఎన్నడే చెప్పలేదు. ఆయన మనసులో ఒక స్థలం ఆల్రెడీ ఆయన ఉద్దేశించి పెట్టుకున్నాడు. అది యెరూషలేము. యెరూషలేమును గురించిన ఆలోచన దేవునికి ముందు నుంచి ఉంది. అయితే ప్రస్తుతము సమూయేలు గ్రంథంలో దేవుని మందసము షిలోహు అనే ప్రాంతంలో ఉంచబడింది. ఆ షిలోహులో ఏలి యాజకుడు. ఆ దినాల్లో ప్రజలు 11 గోత్రాల వాళ్ళు, 12 గోత్రాల వాళ్ళు ప్రత్యేకించి ఇదిగో ఈ షిలోహుకు వచ్చి దేవునికి బలులు అర్పించేవాళ్ళు, ఆరాధన చేసేవాళ్ళు. దానిలో భాగంగానే ఒక ఉన్నతమైన ఏలి ఉన్నతమైన భక్తుడే, గొప్పవాడు, గొప్ప యాజకుడు. అయితే ఆయన పిల్లలు మంచోళ్ళు కాదు. ఏలి యాజకుడే, కానీ ఆయనకి 2 కుమారులు ఉన్నారు, హోఫ్నీ, ఫినెహాస్. వాళ్ళిద్దరూ దేవునికి విరోధులు, దేవుణ్ణి ఎరుగని వాడు. ఆ దినాల్లో రాజు లేడు అని చెప్పామే. న్యాయాధిపతుల కాలంలో రాజు లేడు. మనుషులు ఎలాగంటే అలాగ బతికేవాళ్ళు. సరే, మనుషులు ఎలాగంటే అలాగ బతకని, వాళ్ళ పక్కన పెట్టు. ఏలి, నువ్వు యాజకుడివి కదా,
40 సంవత్సరాలు ఇశ్రాయేలులకి న్యాయం తీరుస్తేవి, యాజకుని పనిచేసేవి దేవుని మందిరంలో. మరి నీ బిడ్డల సంగతి ఏంటి? సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయంలో, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో ఏలీ కుమారుల జీవిత విధానం రాయబడింది అక్కడ. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనంలో ఏలీ కుమారులు అదిగో యాజకుని బిడ్డలే. యెహోవా దేవుణ్ణి ఎరుగకపోతే తక్కిన ప్రజల పరిస్థితి ఎలాగ ఎంత ఘోరంగా ఉంటుందో ఆలోచన చేయి. ఆనాటి వాతావరణం. ప్రత్యేకించి సువార్తికుడు ఉన్నాడు. నేడు సువార్తికుడు సంఘంలో ఉన్నతమైన పదవి కలిగిన వాడు. అలాగనే సంఘ పెద్దలు ఉన్నారు గ్రంథంలో, పరిశుద్ధాత్ముడు ఏర్పాటు చేసిన వాళ్ళు ఉన్నతమైన దేవుని యొక్క ఆధిపత్యం కలిగిన వాళ్ళు సంఘ పెద్దలు. మరి పిల్లల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో. పేరుకి సువార్తికుడు, సంఘ పెద్ద, కానీ కుటుంబం మాత్రము దారుణంగా దేవునికి వ్యతిరేకంగా, దేవుణ్ణి ఎరుగని పరిస్థితుల్లో నడుస్తూ ఉంటారు. ఈనాటి దినాల్లో మనం చూస్తూ ఉంటాం. నువ్వు సువార్తికుడు అయితే నీ బిడ్డల సంగతి ఏంటి? గాలి తిరుగుళ్ళు తిరుగుతూ దేవునికి ఎరుగని వారై పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో. ఆ రోజున ఏలీ కుమారుడు, ఏలీ ఏమో యాజకుడు, ఆయన బిడ్డలు మాత్రం దుర్మార్గులు. యెహోవాని ఎరుగని వాడు. ఎవడైతే యెహోవాని ఎరుగలేదో వాడు చెడుతనాన్ని అభ్యసిస్తూ ఉంటాడు, చెడుతనం జరిగిస్తూ ఉంటారు. ఆ రోజున ఏలీ కుమారులు చెడుతనాన్ని జరిగించేవాళ్ళు. మందిరానికి వచ్చే కన్యకలతో శయనించేవాళ్ళు. దుర్మార్గమైన పని. భక్తి కలిగిన స్త్రీలని పాడు చేసేవాళ్ళు ఏలీ కుమారులు. చదువు అక్కడ రాయబడింది 13వ వచనంలో, జనుల విషయమై యాజకులు చేయుచూ వచ్చిన పని ఏమనగా, ఎవడైనను బలి పశువును వధించిన మీదట మాంసం ఉడుకుచూ ఉండగా యాజకుని పనివాడు 3 ముళ్ళు గల కొంకిని తీసుకొని వచ్చి బొరుసులో గాని, తబెలలో గాని, గూనలో గాని, కుండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొను. షిలోహుకు వచ్చు ఇశ్రాయేలీయులందరికీ వీరు ఇలాగ చేయుచూ వచ్చిరి. ఇదిగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించు వానితో యాజకునికి వడ్డించుటకై మాంసమిమ్ము, ఉడకబెట్టిన మాంసం అతడు నీ యొద్ద తీసుకొనడు, పచ్చి మాంసమే కావాలను అని చెప్పుమనెను. రౌడీయిజం. ఎవరు రౌడీయిజం? ఏలీ కుమారులు రౌడీయిజం. వాస్తవానికి దేవుడు వారికి ఆహారంగా బలి పశువులో కొంత భాగము వారికి ఆహారంగా ఇచ్చాడు. దేవుడే ఇచ్చాడు. వాస్తవానికి మనం చదివాడు లేవికాండంలో, దేవుడే ఇచ్చాడు. నా స్వాస్థ్య భాగం నీవే అని చెప్పేశాడు వారికి. అయితే వాళ్ళు ఏం చేశారంటే, ఆ మాంసము జంతువు బలి అర్పించడం వెంటనే రౌడీలు వచ్చేవాళ్ళు. ఏలి కుమారుల పెంచి పోషించిన రౌడీలు వచ్చి, యాజకునికి మాంసని వండిన తర్వాత ఇస్తామయ్యా, వండిన తర్వాత కాదు, పచ్చి మాంసం వెయ్యి. రౌడీయిజం అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏలీ యాజకత్వాన్ని కొట్టివేసి సమూయేలుని యాజకుడిగా చేయడానికి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆ ఆలోచనలో భాగమే సమూయేలు యొక్క పుట్టుక. వాస్తవానికి సమూయేలు దేవుడు ఏర్పాటు చేసుకున్న యాజకుడు.
యాజకుడుగా ఉన్న ఏలి సంపూర్ణంగా ధర్మశాస్త్రం ఎరిగినప్పటికీ తన పిల్లల్ని దేవుణ్ణి ఎరుగని వారిగా పెంచాడు. తన పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? రౌడీజం చేస్తున్నారు. అంత మాత్రమే కాదు, అక్కడికి దేవుని మందిరానికి వచ్చేవారి కన్యకల విషయంలో వారు శయనించుతూ ఉన్నారు అని చెప్పాడు. చదువు అక్కడ రాయబడింది 16వ వచనంలో, ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు, తర్వాత నీ మనస్సు వచ్చినదంతయు తీసుకొని వచ్చునని వారితో ఆ మనుషులు చెప్పిన ఎడల అలాగొద్దు, ఇప్పుడే లేని ఎడల బలవంతము చేత బలవంతంగా 22వ వచనంలో, ఏలి బహు వృద్ధుడాయను, ఇశ్రాయేలు తన కుమార్తె చేసిన కార్యమని వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటను మాట చెవిన పడ్డది. ఏం చేస్తున్నారో వ్యభిచరిస్తున్నారంట. ఎవరు? ఏలి కుమార్. ఎవరితో? దేవుణ్ణి సేవించడానికి వచ్చిన కన్యకలతో. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఏలి చదవలేదా? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? వ్యభిచరించకూడదనే ఆజ్ఞను చదవలేదా ఏలి? నీ బిడ్డలకి నేర్పలేదే? నీ పొరుగు వారిని ఆశించకూడదు అని చెప్పినప్పుడు నీ బిడ్డలకి నేర్పించలేదే? ఏలి 40 సంవత్సరాలు న్యాయాధిపతిగా, యాజకుడిగా దేవుని మందిరంలో సేవ చేసినప్పటికీ దేవుని కంటే ఎక్కువగా తన బిడ్డల్ని గారాబం చేశాడు. పరమందున్న దేవుడు గమనిస్తున్నాడు ఏలిని, ఏలి పిల్లల్ని. పరమందున్న దేవుడు పైనుంచి చూస్తూ ఉన్నాడు. చూసి ఏం చేశాడంటే, దేవుడు ఏలిని యాజకత్వం నుండి దింపేసి న్యాయాధిపతిగా ఉండే కాలము తుంచేసి సమూయేలుని న్యాయాధిపతిగా పెట్టడానికి దేవుని యొక్క ఆలోచనలు ఆయన మనస్సులో ఉండిపోయాయి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 35వ వచనం చదువుతాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 35వ వచనంలో, తరువాత నమ్మకమైన ఒక యాజకుడు, అదనమాట నమ్మకమైన యాజకుడు, నేను నియమితును, అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వము జరిగించు. అదనమాట అనుకూల యాజకుడు సమూయేలు, దేవునికి అనుకూలమైన వాడు. పరమందున్న దేవుడు నీ క్రియలను, నీ చర్యలను, నీ అంతరంగాన్ని, నీ హృదయాన్ని సంపూర్ణంగా ఆయన చూస్తూ ఉంటాడు. చూశాడు ఏలిని, చూచి కొట్టేశాడు. ఏలి కుమారులకి యాజకత్వం లేకోకుండా తీసేశాడు. తనకు అనుకూలమైన యాజకుడు కావాలి. అనుకూలమైన యాజకుడు ఎక్కడ ఉంటాడు? ఇంకా పుట్టబోతాడు. భక్తులైన లేవి వంశానికి చెందిన ఎల్కానా అనే ఒకడు ఉన్నాడు. ఎల్కానా. ఇక్కడ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏంటా విషయం అంటే, ధర్మశాస్త్రము నెరిగిన ఏలి తన బిడ్డల్ని దైవ నియమాలలో పెంచలేదు. ఓఫ్ని, ఫినెహాసు. ఓఫ్ని పెద్దవాడు, ఫినెహాసు చిన్నవాడు. ఏలి కుమారుడు. తక్కిన ప్రజల యొక్క పాపములను పరిశీలిస్తాడు ఏలి, కానీ తన బిడ్డల పాపాలని మాత్రం పట్టించుకోడు. అన్యాయస్తుడు. నీ బిడ్డలు వ్యభిచరిస్తున్నారని చెప్పినప్పుడు గ్రంథానుసారంగా ఏం చేయాలా ఏలి? నిర్గమకాండం 20వ అధ్యాయం
వ్యభిచరిస్తున్న వారిని ఊరు బయటికి తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపాలా? ఏలి తన బిడ్డల్ని చంపుతాడా? ధర్మశాస్త్రానికి లోబడతాడా? లోబడేవాడు కాదు. బోధిస్తాడంటే బోధిస్తాడు. దేవునికి బోధించేవాళ్ళు కాదు కావాల్సింది. బోధించటం మాత్రమే కాకోకుండా తను తన జీవితాన్ని, తన కుటుంబాన్ని లేఖనానుసారంగా కట్టుకునేవాడు కావాలా. ఆ దినాల్లో ఇదిగో ఏలి పరిస్థితి, ఏలి కుటుంబ పరిస్థితే ఇంత దారుణంగా ఉంటే దేవుని కార్యములను ఎరుగని ఇశ్రాయేలులు ఏమైపోతారు? వాళ్ళ కుటుంబాలు ఎంత దారుణంగా ఉంటాయి. విగ్రహారాధనకి దిగిపోయారు ప్రజలంతా. బయలుదేవతకు పూజిస్తున్నారు. ఎంత పరిస్థితి ఉందంటే ఆ దినాల్లో ఏలి కుమారులే, ధర్మశాస్త్రం ఎరిగిన ఏలి కుమారులే అంత దారుణంగా ఉంటే మరి ప్రజల పరిస్థితి ఎలాగుంటుంది? అలాంటి దుర్మార్గమైన, దుష్టత్వమైన వాతావరణంలో ఎల్కానా అనే ఒక భక్తిపరుడు ఉన్నాడు. భక్తిపరుడు, లేవి వంశానికి చెందినవాడు ఎల్కానా. ఈ ఎల్కానా మొదటగా హన్నాను పెళ్లి చేసుకున్నాడు. హన్న పిల్లల్ని కనకపోయేసరికి పెనిన్నా అనే ఇంకొక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు ఎల్కానా. ధర్మశాస్త్రం ప్రకారమే సుమా, ధర్మశాస్త్రానికి విరోధంగా ఏమి చేసేవాడు కాదు ఎల్కానా. ధర్మశాస్త్రంలో మొదటి భార్యకి పిల్లలు కాకపోతే రెండో భార్యను చేసుకోవచ్చు అనే ఒక వెసులుబాటు ఉంది. ఆ వెసులుబాటును అనుసరించి ఎల్కానా ఏం చేశాడంటే మరొక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయం 15వ వచనంలో ఎల్కానా దైవభక్తికి మాదిరి అయి ఉన్నాడు. దైవభక్తికి మాదిరి ఎల్కానా. ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాట రాయబడింది. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయం 15వ వచనంలో ప్రేమింపబడినది ఒకటి, ద్వేషింపబడినది మరొకటి. ఇద్దరు భార్యలు ఒక పురుషునికి ఉండగా ప్రేమింపబడినది ద్వేషింపబడినది వారి వలన బిడ్డలు పుట్టి, జ్యేష్ఠ కుమారుడు ద్వేషించిన భార్యకు పుట్టాడు అనుకో, తండ్రి తనకు కలిగినదంతయు దాంట్లో 2వ భాగము తన కుమారులకి స్వాస్థ్యంగా ఇచ్చేవాడు అదనమాట. ద్వేషింపబడిన భార్య ఒకటి, ప్రేమింపబడిన భార్య ఒకటి. యాకోబుకి 2 భార్యలు. ఒక ఆమె ప్రేమింపబడిన భార్య రాహేలు, ద్వేషింపబడిన భార్య లేయా. అయితే జ్యేష్ఠ కుమారుడు రూబేను లేయ గర్భాన పుట్టించాడు దేవుడు. అదనమాట. అప్పుడు ధర్మశాస్త్రం లేదు, అయినప్పటికీ దేవుడు ధర్మశాస్త్రంలో ఒక వెసులుబాటు ఇచ్చాడు. ఆ వెసులుబాటు కలిగిన ఎల్కానా ఏం చేశాడంటే హన్నా మొదటి భార్య ఆమె పిల్లలు కనకపోగా చూచి తనేం చేశాడంటే పెనిన్నాని పెళ్లి చేసుకుంటాడు. అన్న పెనిన్నా 2 భార్యలు ఎల్కానాకి. పెనిన్నాని పెళ్లి చేసుకున్న తర్వాత బిడ్డలు పుట్టారు. హన్నాకు సంతు లేదంటే సంతానం లేదు. దేవుడు ఆమెకు సంతు ఇవ్వలేదు అదనమాట. కారణం ఏంటంటే ఆయన ఆలోచనలు వేరే. చదువుతాం సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో ఎఫ్రాయిము మన్యమందు రామతయిఫ్సోఫీము పట్టణము వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీయుడు అంటే ఎఫ్రాము యొక్క గోత్రానికి చెందినవాడు అని కాదు అర్థం.
ఎల్కానా అనేవాడు లేవి గోత్రానికి చెందినవాడు. ఎఫ్రాయిము అనే ఆ ప్రాంతంలో లేవి వంశీయుడు కాపురం ఉన్నాడు అన్నమాట. అంతే, లేవి గోత్రానికి చెందినవాడు ఎఫ్రాయిము ప్రాంతంలో కాపురం ఉన్నాడు ఎల్కానా. అంతేగాని ఎఫ్రాయిము వంశానికి చెందినవాడు కాదు. చదువుతాం అక్కడ. సూపునకు పుట్టిన తోహు కుమారుడైన జననమైన యెరోహాము కుమారుడు. అతనికి ఇద్దరు భార్యలు ఉండిరి. వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. ఓకే, పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని, పెనిన్నాకి పిల్లలు పుట్టిరు గాని హన్నాకు పిల్లలు లేకపోయి, హన్నాకు పిల్లలు లేరు. ఇతడు షిలోహు నందున్న సైన్యములకు అధిపతి యెహోవా దేవునికి మొక్కుటకు బలి అర్పించుటకు ఏటేటా తన పట్టణం భక్తి చేయడానికి వెళ్ళేవాడు. ఏటేటా అంటే ప్రతి సంవత్సరము. ఈ ఎల్కానా ఉన్నతమైన భక్తిపరుడు. చుట్టూ ఉన్న సమాజము విగ్రహారాధనకి దిగిపోయి యాజకుని యొక్క కుమారులే దుర్మార్గమైన పనులు చేస్తున్న ఆ కాలంలో ఎల్కానా అనేవాడు దేవుణ్ణి ఆరాధించడంలో విసిగిపోయిన వాడు కాదు. ఈ ఎఫ్రాయిము ప్రాంతానికి, దేవుని మందసం ఉన్న ప్రాంతానికి చాలా దూర ప్రయాణం. ఏటేటా భక్తి మానుకుంటాడా? దూరం ఉందని మానుకోడు. ప్రతి సంవత్సరము దేవునికి బలులు అర్పించడానికి ఏటేటా తన కుటుంబాన్ని అంతా దగ్గర పెట్టుకుని ఆ కుటుంబాన్ని దేవుని మందిరానికి తీసుకెళ్ళడానికి ముందుగానే మొత్తం సిద్ధం చేసుకుని, దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత బలులు అర్పించాలి కదా, బలి అర్పించడానికి కావలసిన సొమ్ము దగ్గర పెట్టుకుని తన ఇద్దరి భార్యల్ని, ఒక గాడిద మీద అన్నాను, మరొక గాడిద మీద పెనిన్న బిడ్డల్ని కూర్చున్నబెట్టి బలికి కావలసిన కట్టెలు పరిస్థితులన్నీ దగ్గర పెట్టుకుని కాలినడకన ప్రయాణమై దేవుణ్ణి ఆరాధన చేసేవాడు. ప్రతి ఏటా ఇశ్రాయేలులో పుట్టిన ప్రతి పురుషుడు ఏటేటా దేవుడి సముఖంలో 3 పండుగల్ని ఆచరించాలా. కాబట్టి ఎల్కానా దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించి దేవుని మందిరానికి ఏటేటా వెళ్ళేవాడు. వెళ్ళిన ప్రతిసారి ఈ పెనిన్న హన్నాను బాధించేది. నాకు సంతనిచ్చేది దేవుడు, నీకు సంత లేదు. ఆ బాధ ప్రతి సంవత్సరము అన్నాకు ఉండేది. చెల్లెలే అక్కను బాధించేది. ఆ బాధను గుండెల్లో పెట్టుకుని ప్రతి సంవత్సరం ఏడిపే అన్నకి. అయితే ఎల్కానా అంటాడు, బాధపడుతున్న తన భార్య దగ్గరికి వెళ్ళి, అన్నా నువ్వేం బాధపడద్దు, పిల్లలు లేరని నీకెందుకు బాధ? 10 మంది పిల్లల కంటే నేను నీకు గొప్పవాడిని కాదా? భార్య యొక్క మనసునెరిగి ఆమె కన్నీటిని తుడిచిన భర్త ఎల్కానా. మరలాంటున్న ఎల్కానా యొక్క గుణలక్షణాల్లో మొట్టమొదటిది దైవభక్తి మాదిరి కలిగిన వాడు ఎల్కానా. 2, తన కుటుంబాన్ని ఆరాధనకు ముందుండి నడిపించేవాడు. నువ్వు వస్తే నీ భార్య రాదు, నీ పిల్లలు రాదు ఆరాధనకి. నువ్వు ముందుంటావు, నీ తర్వాత నీ పిల్లలు ఉంటారు. ఇదే భక్తి. ఇది కాదు, నీతో పాటు నీ భార్య పిల్లల ఆరాధనలో కూర్చోవాలనే భావన ముందుగానే పురుషుడికి, తండ్రికి, కుటుంబ యజమానికి ఉండాల. నువ్వు హాజరైతే సరిపోదు, నీ కుటుంబం ఏది దేవుణ్ణి ఆరాధించడంలో. ఏటేటా విసుగు లేకోకుండా వెళ్ళేవాడు, సమస్తాన్ని సమకూర్చుకొని వెళ్ళేవాడు, మొక్కుబడులు చెల్లించడానికి వెళ్ళేవాడు. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనంలో ఈ మాట రాయబడింది చూడండి. ఏటేటా పోయేవాడు, బలులు అర్పించడానికి సమస్తమును కూర్చుకొని పోయేవాడు. దూర ప్రాంతమైనా విసిగిపోయిన వాడు కాదు.
ఇటు నుంచి ఇటుకి రాలేరు మనుషులు. ఏమంటే అంత దూరం ఏడబోతాంలే ఆరాధనకి, వీడు లేదా చర్చి అంటాడు మనుషుడు. దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఆసక్తి లేని ప్రజలు. నిబంధన సంబంధి కాదు సుమాతని, నిబంధన సంబంధి కాదు. దేవుణ్ణి ఆరాధించడంలో నీ కుటుంబము నీకు ఆసక్తి లేకపోతే నువ్వు వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే. అలాంటి భక్తి నీకు ఏ మేలు చేకూర్చదు సుమా, ఏ మేలు చేకూర్చదు. దానివల్ల నిష్ప్రయోజనం. దేవునికి ఏం వచ్చింది లేదు, ఒరిగేది లేదు దానివల్ల. అయితే క్రమమైన విధానంలో దేవుడు చెప్పినట్టుగా ఆరాధన చేయాలి, అది ఎంత దూరమైనా పర్వాలేదు అనే భావనతో దేవుని సముఖానికి సిద్ధపడి భార్య పిల్లలతో వచ్చాడే ఎల్కానా. మనందరికీ మాదిరి అయి ఉన్నాడు ఆ మాటకు వస్తే. మూడవది భార్యను ప్రేమించే విషయంలో ఆమె కన్నీటిని తుడిచి, ఎందుకమ్మా ఏడుస్తావు, 10 మంది పిల్లల కంటే నేను గొప్పవాణ్ణి కాదా, నేనున్నాను కదా అంటాడు. ఆదరిస్తాడు తన భార్య, కన్నీటిని తుడుస్తాడు, కౌగిలించుకుంటాడు, సర్ది చెబుతాడు. ఏంది ప్రతి సంవత్సరం ఏడుతావే అని విసిగిపోయిన వాడు కాదు తన భార్య విషయంలో. ప్రతి సంవత్సరం ఏడుతావేమి అన్న అని కోపడిన వాడు కాదు భార్య విషయంలో. ఏం చేశాడు? సర్ది చెప్పి మనసుని నెమ్మది కలిగజేసి ప్రేమనగుపరిచి ఆదరించి వెంట తీసుకెళ్తాడు. ఆదరించి మాటలు చెప్తాడు. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట రాయబడింది. 4 నుంచి చదువుతాం. 4 నుంచి. ఎల్కానా బలి అర్పణ చేసిన వాడు తన భార్యకు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును అది బలి అర్పణ చేసేటప్పుడు తన పిల్లలకి బలి అర్పణ చేసేవాడు. పిల్లల విషయమై తన భార్య పెనిన్నా విషయమై బలి అర్పణ చేసేవాడు. పెద్ద భార్య హన్నా విషయంలో కూడా బలి అర్పణ ఎవరి భాగం వాళ్ళకి ఇచ్చేవాడు దేవుడి సముఖంలో. అయ్యా, ఇది నా పెద్ద భార్య యొక్క భాగము, ఇది నా చిన్న భార్య యొక్క భాగము, ఇది అదిగో ఆమె పిల్లల యొక్క భాగము. భాగాలు తీసి పెట్టేవాడు. సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాడు కాబట్టి భాగాలు తీసిపెట్టి సమకూర్చుకొని పోయేవాడు. ఆరాధనకు వచ్చేటప్పుడు అలాంటి సిద్ధపాటు ఉండాలి. వాస్తవానికి ధర్మశాస్త్రము ఆనాడు మనుషుల మధ్యలో తృణీకరింపబడుతున్న దినాలు, అవి పాటింపబడుతున్న దినాలు కాదు, తృణీకరింపబడిన దినాలు. అలాంటి వాతావరణంలో ఎల్కానా మాత్రము ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవితాన్ని కొనసాగించాలనే భావన కలిగిన వాడు, ఉన్నతమైన భక్తిపరుడు. పరమందున్న దేవుడు ఏలి యాజకత్వాన్ని కొట్టివేసి అనుకూలమైన వాడిని పుట్టించబోతున్నాడు ఇప్పుడు సమూయేలుని. ఇలాంటి భక్తిపరుని గర్భాన పుట్టించాలనే ఆలోచన దేవుడి. మనందరికీ తెలుసు, దేవుడు పరిస్థితులు దారుణంగా ఉన్న కాలంలో భక్తిపరుల వారి గర్భాల గుండా తన పక్షాన పనిచేసే వారిని పుట్టిస్తాడు. జకర్యా ఎలిజబెత్ ఉన్నారు, వృద్ధుడు, యాజకత్వం చేస్తున్నాడు జకర్యా. ఆ దినాల్లో మనుషులకి దేవుని సందేశము లేదు. ఆ పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడంటే జకర్యాకి ఎలిజబెత్కి వాళ్ళ వృద్ధాప్యంలో బాప్తిస్మిచ్చి యోహాన్ని పుట్టించాడు. యేసు ప్రభువును గూర్చి ముందుగా సమాచారం చెప్పేవాడు బాప్తిస్మిచ్చు యోహాను. మార్గం సుగమం చేసేవాడు అన్నమాట. కాబట్టి పరమంతున్న దేవుని ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఉంటాయో, దారుణ పరిస్థితుల్లో సైతము తన సంకల్పాన్ని నెరవేర్చుకోగలిగిన అధికారం కలిగిన వాడి దేవుడు. సమూయేలు గ్రంథము మనకు ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉంటది. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా
తన కోసము ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకునే శక్తిమంతుడు, సామర్థ్యం కలిగిన వాడు దేవుడు. ఎవరు వస్తారయ్యా యథార్థంగా ప్రార్థించేవాడు? ఎవడు రాకపోయినా పర్వాలేదు, ఆయనకంటూ ఒకరిని ఏర్పాటు చేసుకుంటాడు అదనమాట. తరమంతా పాడైపోయింది, నోవాహు తరమంతా పాడైపోయింది. నోవాహుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాంని ఏర్పాటు చేసుకున్నాడు. అప్పటికే విగ్రహారాధన సంపూర్ణంగా మునిగిపోయాయి దేశాలన్నీ. అబ్రహాము చాలా ముసలోళ్ళు, 90 సంవత్సరాల వయసు అబ్రహాంది. అబ్రహాంది 100 సంవత్సరాలు, శారాది 90 సంవత్సరాలు. వృద్ధాప్యంలో ఇస్సాకునిచ్చాడు దేవుడు. కాబట్టి యేసు ప్రభు రావడానికి ఆయన రాజ్యాన్ని ఏలుబడి చేస్తుంటాడు పరమంతుని దేవుడు. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఏలి యాజకత్వాన్ని కొట్టివేసి సమూయేలుకి యాజకత్వం ఇవ్వాలి అనే ఆలోచన దేవుడిది. సమూయేలు ఇంకా పుట్టల. కాబట్టి ఇప్పుడు పిల్లలు లేని వారు, సద్దులు లేని వారు, బాధపడుతున్న వారు ఎవరు అనమాట? భక్తిపరులైనా అన్న ఈమె అన్న దేవుడు సముఖానికి వెళ్ళి ప్రార్థన చేసేది. అక్కడ చదువుతాం, అది చదివి ముందుకు వెళ్దాం. 6వ వచనంలో, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువు చేత, వైరి అంటే శత్రువు. ఎవరు శత్రువు అన్నాకి? పెనిన్నా శత్రువు. వైరియగు పెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను. ఎల్కానా ఏటేటా ఆ రీతిగా చేయుచూ ఉన్నందున అన్న యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అదిగో కోపం పుట్టించుచూ ఉండెను. గనుక వెనుక ఏడ్చుచూ వచ్చేదాన్ని. ఎల్కానా అన్నా ఆదరిస్తున్నాడు భార్యని ఆదరించే భర్త. నీ భార్య పట్ల నువ్వు ఎలా నడుచుకుంటున్నావో నీ ఇంట్లో నాకు తెలియదు, కానీ ఎల్కానా మాత్రము తన భార్య పట్ల ప్రేమను వ్యక్తం చేసేవాడు. ఆ ప్రేమకు ముగ్ధురాలు హన్న. ఆ మాటకొస్తే సంతు లేదు, అయినప్పటికీ ప్రేమ నిలువెత్తుగా నిలబడింది వారి మధ్యలో. ఆదరిస్తున్నాడు. అన్నా నువ్వెందుకు దుఃఖము సల్పుతావు, ఏడ్చుచూ ఉన్నావు? భోజనం మానేసేది ఆ తల్లి. మనోవిచారం ఎందుకు కలిగి ఉన్నది? 10 మంది కుమారుల కంటే, అదిగో 10 మంది కుమారుల కంటే నేను నీకు ఎక్కువ వాడిని కానా? ఆమెతో చెప్పుచూ వచ్చిన వారు శిలోహులో అన్నపానములు పుచ్చుకొని తర్వాత అన్నా లేచి, దయచేసి గుర్తుపెట్టుకో, భార్యను ప్రేమించే విషయంలో, ఆదరించే విషయంలో, కన్నిటిని తుడిచే విషయంలో ఉత్తమమైన భర్త అవుతాడా? అటు దైవ పక్షాన భక్తి కలిగిన వాడు, అటు కుటుంబ పక్షాన దేవునికి నమ్మకస్తుడు, తన భార్యను ప్రేమించే విషయంలో ఉత్తమమైన భర్త. నీ భార్య నీలో ఒక ఉత్తమమైన భర్తను చూడగలుగుతుందా? చూస్తుందా? కోపావేశుని చూస్తుందా? ఉగ్రుణ్ణి చూస్తుందా? ఏం చూస్తుంది నీలో నీ భార్య? కానీ ఎల్కానా మాత్రము తన భార్య పట్ల ఆదరణకరమైన భర్తగా నిలిచున్నాడు. మాదిరి కుటుంబాన్ని దైవ ఆరాధనకు నడిపించే విషయంలో బాధ్యత కలిగిన తండ్రి. ఈ రోజున క్రొత్త నిబంధన మనకి ఏం చెప్తుంది? భర్త అయిన నీవు నీ భార్య పట్ల ఎలా ప్రవర్తించాలని చెబుతుంది. కోపము మాని సంశయం లేనివాడవై భార్యను ప్రేమించుడి అని చెప్పించు. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో ఆయన అంటున్నాడు, పురుషులకి సందేశం ఇస్తున్నాడు. కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ, కొత్త నిబంధన సమాజము, కుటుంబం, భార్యాభర్తల మధ్యలో ఉండవలసిన బాంధవ్యం, దాని గురించి మాట్లాడుతూ అంటున్నాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో, పురుషులారా మీకే సందేశం అంటున్నాడు. ఏంటి సందేశము?
క్షమించండి 3వ అధ్యాయం 7వ వచనంలో 3వ అధ్యాయం 7వ వచనంలో అటువలనే పురుషులారా జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానం చొప్పున వారితో అదనమాట. కొత్త నిబంధన మనకు అనుగ్రహించిన బాధ్యత ఇది. బాధ్యత ఏంటి? బాధ్యత నీ భార్యను ప్రేమించాలా, ఆమె బలహీనతల్ని సన్మానించాలా. బలహీనతల మీద కోపపడేది కాదు. ఆమె బలహీనతని నీకు తెలుసు కాదు, దాన్ని ఏం చేయాలి? నువ్వు దిద్దుబాటు చేయాలి. దిద్దుబాటు చేయడానికి ఏం చేయాలా? సన్మానించు. అమ్మాయి ఇది కాదు, ఇగో ఇది ఇలాంటిది. సవరించి, ఆదరించి, ప్రేమించి దైవ మార్గంలో తనతో పాటు నడిపించే బాధ్యత కలిగిన వాడు ప్రతి పురుషుడు, భర్త. జీవమను కృపావరంలో వాళ్ళు మీతో పాలిభాగస్తులు. మీ ప్రార్థనలకు ఆటంకం కలగకుండానట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయండి. ఎంత ఉన్నతమైన సందేశం. వాస్తవానికి ధర్మశాస్త్ర కాలంలో స్త్రీల గురించిన ప్రత్యేకత మనము చాలా తక్కువగా వింటాం, చాలా తక్కువ. అయినప్పటికీ ఎల్కానా మాత్రం తన భార్యను ప్రేమించే విషయంలో చాలా ఎక్కువగా ఆలోచన చేసేవాడు. ఈ రోజున మన క్రొత్త నిబంధనలో నీ భక్తి నీ భార్యకు అబ్బకపోతే భక్తి వ్యర్థమై ఉంటుంది, జాగ్రత్త అని చెప్పాడు. కొత్త నిబంధనలో జీవమను కృపావరంలో ఆమె కూడా నీతో పాటు పాలిభాగస్తులు. ఎంత మేరకు? దేవుణ్ణి ఆరాధించడానికి జతకూడి నిబంధనలో నిలిచి ఉండడానికి ఆలోచన చేసి ఆత్మ రక్షణ కొరకు కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత ఎంత మేరకు నువ్వు వహిస్తున్నావు అనేదే ఈ రోజున మనకు ప్రశ్న. కాబట్టి ప్రియులారా, నేను మీతో చెబుతున్నది ఏంటంటే, ఎల్కానా యొక్క జీవితము దుర్భరమైన ఆ వాతావరణంలో భక్తిని విడిచిపెట్టింది కాదు. భక్తికి మనకు మాదిరి అయి ఉంది, నేటికి మాదిరి ఎల్కానా. అతని గురించి ఎక్కువ సందేశం మనకు గ్రంథంలో లేదు, కానీ అతని గురించి సంపూర్ణంగా సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 2వ అధ్యాయంలోనే ముగింపబడింది. ఉన్నతమైన భక్తి కలిగిన ఎల్కానా భక్తిని కొనసాగిస్తూ ఉన్నాడు. పరమందున దేవుడు ఎల్కానాకు హన్నాకు సంతు లేకపోవడం చూసిన దేవుడు వారి గర్భాన సమూయేలుని దయచేశాడు. దేవునికి అనుకూలమైన యాజకుడు. ఈ హన్న దేవుడి సముఖంలో కన్నీరు కార్చేది. మనోదుఖం కలిగింది, లోపల ఉంది దుఃఖం. దేవుడి సముఖానికి వెళ్ళి, స్త్రీలు దేవుడి సముఖానికి లోపలికి, మందిరం లోపలికి వెళ్ళడానికి అవకాశము లేదు. ఆవరణంలోనే నిల్చుండి మోకరిల్లి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటుంది. తండ్రి, నాకు సహాయం చెయ్యి, నాకు ఒక బిడ్డను దయచేయి. ఆ బిడ్డను మంగళకత్తి వేయకోకుండా నీకు సేవ చేయడానికి నేను విడిచిపెడతాను. మొక్కుబడి మొక్కుకుంది ఈ తల్లి. ఆ మొక్కుబడిని గౌరవించిన వాడు ఎల్కానా. ఏందమ్మాయి, లేక కుమారుడు పుడితే అతన్ని దేవుడి మందిరంలో విడిచిపెట్టొస్తే మరి నీకు సంతానం ఏది అని మాట్లాడేవాడు కాదు ఎల్కానా. భార్యను గౌరవించేవాడు, గౌరవించి నీకు నచ్చింది చెయ్యి అనేవాడు. పరమందున దేవుడు హన్న యొక్క కన్నీళ్లను చూచాడు. హన్న ప్రార్థన చేస్తున్నప్పుడు ఏలి మందిరపు స్తంభం దగ్గర కూర్చొని అన్న యొక్క పెదవుల్ని పసిగడుతున్నాడు. మనసులో ప్రార్థన చేసుకుంటుంది, దుఃఖంతో ప్రార్థన చేసుకుంటుంది, కన్నీటితో ప్రార్థన చేసుకుంటుంది. ఆ తల్లి ఏలి చూచాడు. చూచి మత్తురాలు అనుకుంటున్నాడు. ద్రాక్షరసం తాగింది, మత్తెక్కింది, వచ్చి పొల్లాడుతుంది అనుకుంటున్నాడు.
ఏంటి నీ చెడుతనాన్ని విడిచిపెట్టు అంటున్నాడు ఏంటి. ఆ అమ్మ లేచి, అయ్యా నేను ఏ ద్రాక్ష రసము ఏ చెడుతనం చేసింది దాన్ని కాదు, నా మనోదుఖం అంతా దేవుని ఎదుట ఒలకపోస్తున్నా, అర్పిస్తున్నా, నా మనోదుఖం ఇది. అప్పుడు ఏమి అన్నాను అర్థం చేసుకున్నాడు, అర్థం చేసుకొని ఆశీర్వదించాడు. యెహోవా నువ్వు ప్రార్థించింది నీకు కలగజేయును గాక అన్నాడు. ఇంటికి వెళ్ళారు భార్య భర్తలు, ఎల్కానా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత భక్తిని విడిచిపెడతారా, ప్రార్థన విడిచిపెడతారా? ఎల్కానా విడిచిపెట్టడు. మందిరంలో ఎంత భక్తి ఉందో ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కుటుంబంలో, దినచర్యలో, దినాంతాల్లో భక్తిని కొనసాగించేవాడు. ఇంటికి వెళ్ళి మరలా ప్రార్థన యథావిధిగా. పరమందున్న దేవుడు చూశాడు, అన్న యొక్క గర్భమును తెరిచాడు, అన్న గర్భాన్ని తెరిచాడు. దేవుడు అన్నకు మొక్కుకున్నట్టుగా ఒక మగబిడ్డను దయచేశాడు. ఆ మగబిడ్డ పాలు విడిచేంత వరకు సుమారు 3 సంవత్సరాలు అనుకో, మామూలుగా 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు పాలు తాగే పిల్లలు, 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాలలో ఎల్కానా దేవుడిని ఆరాధించడానికి వెళ్తూ ఉన్నాడు. హన్నాను కూడా పిలిచాడు. లేదు నేను రాను. నేను ఎందుకు రావు? ఇదిగో ఈ బిడ్డని నేను దేవునికి మొక్కుకున్నాను. ఆ బిడ్డ పాలు విడిచిన తర్వాత వాడిని అక్కడే వదిలిపెట్టి రావాలని నిర్ణయం తీసుకున్నాను. బలవంతం చేసిన వాడు కాదు ఎల్కానా. సరే నీ ఇష్టం అని చెప్పేశాడు, వెళ్ళిపోయేవాడు. ఇలా 3 సంవత్సరాలు అయిపోయింది. బిడ్డ పాలించాడు. పాలించిన తర్వాత ఆ బిడ్డను తీసుకొని పోయి దేవుని మందిరంలో ఇచ్చేసింది ఈ తల్లి. ఆ బాలుడు అక్కడే యెహోవాకి మొక్కేను. బా ఉన్నతమైనది. 3 సంవత్సరాల బిడ్డ దేవుణ్ణి మొక్కడం అంటే తల్లి పాలు పట్టించుతున్నప్పుడే చెప్పేదన్నమాట సమాచారం అంతా. నాయన నీవు దేవుని యొక్క వరము, దేవుణ్ణి నేను అడిగి మొక్కి నిన్ను కన్నాను, నువ్వు దేవుని మందిరంలో సేవ చేయాలి సుమా అని బిడ్డకి ఆ 3 సంవత్సరాల వయసులో ఏం తెలుస్తుంది? మనం అనుకుంటాం ఏం తెలియదని, కానీ వాడికి తెలుసని గ్రంథం మనకి తేటగా చెబుతుంది. బిడ్డకి నేర్పించిన తర్వాత ఆ బిడ్డని యెహోవా మందిరంలో షిలోహులోనే ఏలీ యొక్క సమక్షంలోనే విడిచిపెట్టి అయ్యా ఇదిగో నేను మొక్కుకొని నా కుమారుడు, నీ ఎదుట ప్రార్థన చేశానే ఆ స్త్రీని నేనే, ఇదిగో ఈ బిడ్డ దేవుడి మందిరంలో సేవ చేయాల. ఏమ్మా సంతు లేదంటే తీసుకొని పోవచ్చు కదూ? లేదయ్యా నేను మొక్కుకున్నాను. సమర్పణ కలిగింది, నమ్మకస్తురాలు అన్న. ఆ మాటకు వస్తే మాతృమూర్తి మాతృమూర్తి. మీ భార్య అలాంటిదేనా? కాబట్టి కుటుంబాన్ని ఆ దినాల్లో మరలా అంటున్నా, ఆ దినాల్లో పరిస్థితులు కుటుంబాలన్నీ పాడైపోయాయి, విగ్రహారాధనకు తిరిగాయి. అయితే ఎల్కానా యొక్క కుటుంబం మాత్రం అలాంటిది కాదు. భర్త నమ్మకస్తుడు, భర్తకు తగ్గట్టు అన్న కూడా నమ్మకస్తున్నాడు. దైవభక్తిలో మొక్కుకున్నానయ్యా ఇచ్చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము చివరి వచనంలో మనం చదువుతాము. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం. కాబట్టి ఇదిగో నా బిడ్డని యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. యెహోవాకు ప్రతిష్ఠితుడు. అక్కడనే మొక్కెను. అదిగో చివరి వచనంలో 28వ వచనంలో చెప్పాడు, నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుతున్నాను. ప్రతిష్ఠ చేసింది, ఇంకా వేరే పని కోసం కాదు నా బిడ్డ, దేవుని సేవ కోసమే నా బిడ్డ.
బిడ్డల్ని దేవుని పని కోసం ఇచ్చిన ఉత్తమ తల్లి అన్న. అయితే ఆ రోజున ఏది అన్నాను ఆశీర్వదించి పంపించాడు. అమ్మా, ఈ బిడ్డకు బదులు నీకు దేవుడు మరి సంతానాన్ని ఇస్తాడు. ఆ తర్వాత 3 మగబిడ్డలు 2 ఆడబిడ్డలు పుట్టారు. ఎవరికి? అన్నాకి. మరలా 5 మంది సంతానం. అయితే ఈ తల్లి కాలు విడిచిన బిడ్డని విడిచిపెట్టి ఇంటికి వెళ్ళిపోయింది. ఒక ముసలాయన చేతిలో పెట్టి బిడ్డని ముసలాయన చేతిలో పెట్టేసి వెళ్ళిపోయింది. అలాగని ఆ బిడ్డ యొక్క బాగోగులు మానుకుంటుందా? మానుకోదు. ఏటేటా దేవుణ్ణి ఆరాధించడానికి శిలోకి వచ్చేటప్పుడు వాడికంటూ ఒక వస్త్రాన్ని కుట్టించి ప్రతి సంవత్సరం ఒక అంగి, ఒక జత వస్త్రాలు తీసుకొని వచ్చింది బిడ్డ కోసం. బాధ్యతను విస్మరించింది కాదు. అదే సంవత్సరానికి ఒకసారి బిడ్డను చూసుకుంటుందా తల్లి? సంవత్సరానికి ఒకసారి. 5 మంది బిడ్డలు ఉన్నప్పటికీ సమయాల విషయంలో ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఆ తల్లికి. నేను మీకు తెలియజేస్తున్న సందేశం ఏంటంటే, దేవుని విషయంలో ఎల్కనా లాంటి భక్తి జీవితము మనకున్న ప్రశ్న. అన్నా లాంటి నమ్మకత్వం ఉందా? 3, నీ బిడ్డల్ని దేవుని పని కొరకు నువ్వు అర్పించే హృదయం ఉందా నీకు? వాడే ఎదుగుతాడండి. వాడే ఎదిగేది కాదు సుమా. ఇది వాడే ఎదిగేది కాదు. ఆ రోజున వాతావరణము, కుటుంబాలు చెడిపోతున్నాయి. రాజు లేడు, న్యాయాధిపతి పిల్లలు 2 వ్యభిచారులు, లంచగొడ్డులు, రౌడీజం చేసేవాళ్ళు. అలాంటి వాతావరణంలో కుటుంబాన్ని, భార్యని, పిల్లల్ని పెంచుకున్న ఉత్తమమైన దైవభక్తి కలిగిన ఎల్కానా. నువ్వు అలాంటి ఎల్కానావేనా? అది ధర్మశాస్త్రం పాత నిబంధన పక్కన పెట్టు. కొత్త నిబంధన ఏం చెప్తుంది? ఎంత మేరకు నీ కుటుంబాన్ని దైవ నియమంలో నడిపించడానికి నీ హృదయ భావాలు ఏ రూపంలో నిర్ణయాలు తీసుకున్నావో నీకే తెలియాల. నాకేమండి ఆరాధనకి వెళ్తాడు? ఆరాధనకి వెళ్ళడం కాదు, సిద్ధపాటు కలిగి కుటుంబాన్ని వెంటబెట్టుకొని భార్య పిల్లల్ని దైవభక్తుల్లో పెంచుతూ అది ఆరాధన చేయడం అంటే. నిబంధనకు లోబడడం ఆరాధన అయి ఉంటుంది తప్ప, నిబంధనను తోసివేసి భక్తి పేరిట నీ ఎంతకు నువ్వే కుటుంబాన్ని పక్కన పెట్టి నడుచుకునేది భక్తి కాదు. అది భక్తి కాదు. మనమేమంటామంటే, నేను వచ్చేసాడయా, మన నీ భార్య పిల్లలేది, వాళ్ళే వస్తారు ఎడకాల, ఎట్టొస్తారు నడిపించి నువ్వు లేకపోతే. సిద్ధపాటు లేదు నీకు. సిద్ధపాటు లేని భక్తి దేవుడు అంగీకరిస్తాడా? అదే అసంభవం. కాబట్టి గ్రంథంలో దేవుడు భక్తులైన వారి జీవితాలని మనకు రాయించినప్పుడే ఆయన మనస్సును, ఆయన ఉద్దేశాలని నెరవేర్చిన వారి జీవితాలని మనకు తేటగా అర్థం చేస్తూ ఉంటాడు. గమనించాలి మనం దాన్ని. సహోదరులు వచ్చినప్పుడు అడిగారు, సమయాల గ్రంథం నేను చదివచ్చాను అన్నాడు ఒక ఆయన. మంచిది, చదవాలి. చదివితే ఆ గ్రంథంలో ఉన్న క్యారెక్టర్స్ ఉన్నాయే, వాటిని వారి యొక్క భక్తి జీవితాన్ని నువ్వు పసిగట్టాల. అప్పుడు గ్రంథం చదివినట్టు. క్యారెక్టర్స్ ని గుర్తించుకోకుండా, వారి భక్తి భావాలని నువ్వు పరిశీలన చేయకోకుండా 10 సార్లు తిప్పేయి, నిష్ప్రయోజనం అనమాట. కాబట్టి మనం గ్రంథాన్ని ఇలా గుర్తేటగా మనం ఇంతసేపు ఏం చూసామంటే, సమూయేలు మొదటి గ్రంథము దాని యొక్క ఉపోద్ఘాతం చూసాం. ఆ తర్వాత రెండవది గ్రంథం యొక్క విభజన చూసాం. ఆ తర్వాత మనం చూసింది ఆనాటి దినములలో దేవునికి అనుకూలమైన యాజకుడు పుట్టడానికి వాతావరణాన్ని దేవుడు ఏం చేశాడు అనమాట, ఏర్పాటు చేసి పెట్టాడు. ఉత్తమమైన తండ్రిని చూసాం మనం. నమ్మకస్తురాలైన మొక్కుబడుల్ని నమ్మకంగా చెల్లించే
మాతృమూర్తి అన్నాన్ని చూసాం. తన బిడ్డ పట్ల ప్రతి సంవత్సరము బట్టలు తీసుకొని ఇచ్చేదా తల్లి. ఆ మాటను చూసి బ్రేక్ తీసుకుందాం, మరలా వచ్చి కూర్చుందాం. సమయాలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో 18వ వచనంలో ఈ మాట రాయబడింది. బాలుడైన సమయాలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనంలో బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఎఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. అదన్నమాట, దేవుడికి పరిచర్య చేస్తున్నాడు. వాడి తల్లి వాడికి చిన్న అంగి ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెడిమిడితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికి ఇచ్చుచూ వచ్చెను. యెహోవా సన్నిధిని చేసుకొనగా నీకు దొరికి నీ సంతానమునకు ప్రతిగా సంతానం ఇచ్చును గాక అని ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించిన తరువాత వారి ఇంటికి వెళ్ళిరి. యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి ముగ్గురు కుమారులను 2 కుమార్తెలను కనెను. అదన్నమాట సమాచారం. అయితే బాలుడకు సమూయేలు యెహోవా సన్నిధిలో ఉండి ఎదుగుచూ ఉండెను. భక్తిలో ఎదుగుతున్నాడు, దేవుని సన్నిధిలో ఎదుగుతున్నాడు. నీ బిడ్డలు ఎక్కడ ఎదుగుతున్నారు? లోకంలో ఎదుగుతున్నారు, అపవాది క్రియల్లో మునిగి ఉన్నారు. ఎంత తేడా! మళ్ళా వచ్చినప్పుడు ఏలీకి ఎల్కనాకి మధ్యలో భేదాలు చూస్తాం మనం. ఆ తర్వాత ఏలి కుమారులకి సమూయేలుకి మధ్యలో తేడాలు చూస్తాం. ఆ తర్వాత ముందుకెళ్తాం. బ్రేక్ తీసుకుందాం. నిమిషాలు బ్రేక్ ఉంటుంది.